హాయ్ అండి, పల్లీ పకోడీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పల్లీ పకోడీ పల్లీలు తీసుకొని అందులో శనగపిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం మనం ఎన్ని పల్లీలు తీసుకుంటామో దానికి తగ్గట్టుగా వేసేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఇలా కొంచెం బాగా వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఎక్కువ జావ కాకుండా ఇలా వేయటానికి వీలు ఇలా కలిపి పెట్టేసుకొని లో సిమ్లో పెట్టుకొని స్టవ్ని ఇలా వేయించుకోవాలి. వేగాక ఇలా ఉంటాయి. లాస్ట్ ఆయిల్లో కరివేపాకు వేసుకొని పల్లీ పకోడీ రెడీ. ఈ గ్లాస్తో 4 గ్లాసుల పల్లీలు తీసుకున్నానండి నేను. గ్లాసున్నర శనగపిండి, 1 స్పూను బియ్యం పిండి, మనకి సరిపడినంత ఉప్పు, కారం, 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి అంతే వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుతూ మరి జావ కాకుండా పొడి పొడిగా కలుపుకోవాలి. తర్వాత వేయించుకొని తీస్తే మీకు కలిపేటప్పుడు చూపించడం మర్చిపోయానండి. ఓకే, పల్లీ పకోడీ రెడీ. పల్లీ పకోడీ